వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా జరిపించాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే అనకాపల్లి జిల్లా చూడవరం నియోజకవర్గం చూడవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ప్రతి గ్రామంలోనూ పండగ వాతావరణంలా జరిపించాలని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలను హింసించడం అన్యాయమని, అలాగే కార్యాలయాలు పడగొట్టడం కూడా కరెక్ట్ కాదని, గతంలో తాము చేసిన తప్పుకు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారని, అదే పొరపాటు మీరు చేస్తే మిమ్మల్ని కూడా అలాగే కూర్చోబెడతారని, పగలు ప్రతీకారాలు మాని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడితే మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దొండ రాంబాబు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అవి చాలా ఫలితాలు అయితే తారుమారయ్యే అనడంలో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే 42,000 మెజార్టీ వచ్చిందంటే నేను మానభంగాలు చేస్తానా, లేదంటే ఇక్కడ ఉన్నట్టు కుంభకోణాలు చేస్తానా, లేదా ప్రభుత్వ ఆస్తులు కానీ నేనేమో మొత్తం కైంకర్యం చేసుకున్నానా? 42,000 మెజార్టీ ఇది అది అవతల పక్షానికి వచ్చిందంటే కేవలం ఇది వ్యవస్థాపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఓటమిని అంగీకరించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ ఇప్పటికైనా సరే మన అందరూ కూడా ఒకటి, మనం ఓటమి వచ్చిందని మనం దయచేసి కుంగిపోవద్దు. కార్యకర్తలకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. కార్యకర్తలకి వెన్నుదన్నుగా ఉండి ప్రజాక్షేత్రంలో నాకు ఏంటంటే ఇప్పుడు అలవాటైపోయింది. గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. ఇప్పటికి 5 సార్లు శాసనసభ్యులుగా పోటీ చేసిన తర్వాత 3 సార్లు ఓటమి చూసాం, 2 సార్లు గెలిచాం. అందుకని కార్యకర్తలకు అండగా ఉండి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ ప్రతినిధిగా నేను కానీ మీకు అండగా ఉండి మీ వెన్నింటి ఉంటానని మాత్రం పత్రికాముఖంగా తెలియజేస్తూ, ఈ దుర్మార్గపు చర్యలు అధికార పక్షానికి చెందినటువంటి తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి చర్యలు ముక్తకంఠంతో ఖండిస్తూ భవిష్యత్తులో అలాంటి చర్యలు చేయకుండా రాకుండా ఉండాలని, ఇప్పటికైనా సరే ఎక్కడో చూసి పులుని చూసి నక్కవాతలు వేసుకున్నట్టు, లేకపోతే అక్కడ ఎవడో దొంగతనం చేశాడు నేను ఇక్కడ దొంగతనం చేద్దామని వాళ్ళు అక్కడ దుర్మార్గులు అనుకుంటే అది ముమ్మాటికి తప్పు. ఇలాంటివి నిన్న చిన్నపాచిలో జరిగినటువంటి దళితులపై జరిగినటువంటి దమనకాండ అవ్వచ్చు, అలాగే హెచ్చరిస్తూ మరి రేపు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయంతి కార్యక్రమాలు మనందరం కూడా ఘనంగా చేయాలి. నేను చోడవరంలో జరుగుతున్నటువంటి కొత్తూరు జంక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం కానీ, లేదు గాంధీగ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానీ ఇలాగ వీటిల్లో చోడవరం మండలంలో పార్టిసిపేట్ చేస్తాను. అలాగే మా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఆయా మండల స్థాయిలో కొంచెం రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు ఘనంగా చేసి చోడవరం తాలూకా, ఎందుకంటే అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఆయన వెన్నింటూ ఉన్నాం కాబట్టి ఆయనకి ఘనమైన నివాళులు